జొన్న రొట్టె అందరూ కూడా చేస్తూ ఉంటారు. మరి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. చాలా చాలా మెత్తగా ఉంటాయి. అలాగే జొన్న రొట్టి పొంగుతుంది కూడా. అలాగే ఈ విధంగా పొరలాగా కూడా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. మరి వీడియో చూసే ముందైతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసేయండి. జొన్న రొట్టి చేసుకోవడానికి నేను ఇక్కడ పిండి వాడకుండా జొన్నలనే తీసుకుంటున్నానండి. 1 కప్ జొన్నలను తీసుకొని ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకుని ఫ్రెష్గా వాటర్ని వేసుకున్నాను. ఈ జొన్నలని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలంటే మనం ఈవినింగ్ టైంలో 7కి అలా నానబెట్టేస్తే తెల్లారి వరకు పర్ఫెక్ట్గా నానిపోతాయి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా నానిపోయాయి అన్నమాట. ఈ జొన్నలని ఇప్పుడు వాటర్ అన్నీ తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1/4 టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని వాటర్ వేయకుండా ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూల్ వాటర్ని అదేం యాడ్ చేయట్లేదండి, నార్మల్గా ఉండే వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, నార్మల్ వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తే మనకి ఈ విధంగా ఫైన్గా రావాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకు రోటీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి వేసుకొని దోశలాగానే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే ప్యాన్ నుంచి చపాతీ అనేది సపరేట్ అయిపోతుంది. మనం చపాతీని రివర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరొక 1 మినిట్ పాటు అలాగే సిమ్లో ఉంచినట్లయితే మరొక సైడ్ కూడా కుక్ అవుతుంది కదండి. మళ్ళీ రివర్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా కూడా గ్రీస్ చేసుకోవాలండి 1 సైడ్. ఇప్పుడు స్పాచులా తోటి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి చపాతీ అనేది పొంగుతుందనమాట. ఈ రోటీ చేసుకోవడానికైతే మనము చపాతీ కర్రను కానివ్వండి, పిండిని మనం కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ అలా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఇక్కడ స్పాచులాతో ప్రెస్ చేస్తుంటే చపాతీ అనేది పొంగుతూ ఉంది కదా. ఈ విధంగా నార్మల్గా చేసుకునే జొన్న రొట్టెకైతే అలా పొంగదండి. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే నైట్ టైంలో అయినా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. చాలా ఈజీ కూడా అనమాట. అంటే చపాతీ చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. నిలబడి చపాతీ కర్రతో చపాతీలు చేసి కాల్చుకోవడం పొయ్యి దగ్గర చాలా టైం పడుతుంది కదండి. అలాంటి అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా జొన్నలు నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా చపాతీలను చేసుకుంటే ఎంతో బాగుంటాయండి. చూడండి, చపాతీలు కూడా ఎంత బాగా పొంగుతున్నాయో, మళ్ళీ టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మరి జొన్నలతో చేసిన చపాతీలైనా దోశలైనా ఏ రెసిపీ అయినా కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జొన్న రొట్టెని ఈ విధంగా కూడా ట్రై చేయండి. చూడండి, ఎంతో మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి. చుంచితే కూడా చాలా ఈజీగా చినుగుతున్నాయి. నార్మల్గా జొన్న రొట్టె చేస్తే మాత్రం అలా ఉండవు, కొంచెం రఫ్గా ఉంటాయి కదండి. ఈ విధంగానైతే ఒకసారి ట్రై చేయండి, మీకే తేడా అనేది తెలుస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది, మీరు ముందుగా చూసేయచ్చు. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినందుకైతే చాలా చాలా ధన్యవాదాలు.